మళ్ళా ఢిల్లీ కాదు, ఢిల్లీ పక్కన 200 కిలోమీటర్లు ఎక్కడైనా ట్రాఫిక్ ఉంటుంది. మాకైతే అంత ట్రాఫిక్ హైదరాబాద్ కంటే చాలా బెటర్. ఇట్లా వచ్చేసినాం రా ఢిల్లీ. మా వీళ్ళు ఉండే ప్లేస్ సైడ్ కాబట్టి మనం మిడిల్ ఎయిర్పోర్ట్ దాటి పోలేము. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మనం ఇప్పుడు జల్దీ వెళ్ళిపోతే అయిపోతుంది. ఫస్ట్ మనం కార్దంగ్లా పోతున్నాం అన్నమాట. ఇది హోటల్ వ్యూ. ఆంటీ హే హే సో ప్లీజ్గా మార్నింగ్ లేవగానే ఆంటీ చాయ్ ఇస్తుంది మనకి. సో అన్ని ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే ఆంటీ మస్తు అంటే మస్తు రెస్పాండ్ ఉన్నది, మస్తు కేర్ తీసుకుంటుంది. హజీ బేటా అనుకుంటూ. సో పార్కింగ్ కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. పుజంగ్ గెస్ట్ హౌస్ ఇక్కడ చూడండి. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చినప్పుడు. లే మార్కెట్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఏమన్నా తొందరగా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినామంటే అయిపోతుంది ఇక. ఈరోజు హన్లీ అనుకుంటున్నాం. హన్లీ ఆర్ తుర్తు ఈ 2 ప్లేస్లలో ఏదో ఒక ప్లేస్లో మన స్టే అయితే ఉంటుంది. ఇప్పుడే చండీగఢ్ నుంచి బ్రోస్ కూడా వచ్చిర్రు. ఇక్కడ కార్లు వచ్చిర్రు. ఇక్కడ బండి తీసుకొని వెళ్ళిపోతారట వాళ్ళు. ఓయో మన వరంగల్ అన్న పేరు సాయి కిరణ్, సురేష్. ముగ్గురం ఇక జాయిన్ అయిపోయి ముగ్గురం వెళ్ళిపోతున్నాం. ఇక ఈ అన్న వాళ్ళు రాగానే మాకు కార్గిలా కలిసిర్రు. అక్కడ నుంచి రైట్ జాయింగ్ బై. జై శ్రీరామ్. మనకి ఈ నుంచి కార్దంగ్లా వచ్చేసి 40 చేంజ్ ఏమో ఉంది. లే మార్కెట్ రూట్ ఇగో ముందు కనిపిస్తుందా, ఇట్లా అనేది అంతా లే మార్కెట్. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రైట్ నుంచి రౌండ్లో మొత్తం లే మార్కెటే ఉంటుంది. అదేందో కానీ ఏడికి పోయినా తెలుగు వాళ్ళు కన్ఫామ్గా ఇప్పుడు ఏదన్నా నిన్న మ్యూజియం పోయినాం, ఆడ కనిపించారు. శాంతి సూప్ దగ్గర కనిపించారు, స్పితిక్ మౌనేశ్వరి దగ్గర కనిపించారు. ఎవరో ఒకరు పోయి మాట్లాడితే ఇప్పుడు తెలుగు అని చెప్పేసి వచ్చేస్తున్నారు. వీకెండ్ ఉండే పబ్లిక్ ఫుల్ ఉండే, కానీ నిన్న మార్కెట్కి పోతే పబ్లిక్ లేరబ్బా. మస్తు అంటే మస్తు తగ్గిరు పబ్లిక్. మొన్న ఎంతమంది కనిపించారో దాంట్లో ఒక 20% కూడా లేరు. మేబీ వీకెండ్ కాబట్టి అందరూ వీకెండ్ అన్నట్టు ప్లాన్ చేసుకుర్రు కావచ్చు. సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనుకో ఇన్ ద వరల్డ్ కార్దంగ్లా. అటు వెళ్తున్నాం మనం. అంటే ఆంటీ 5:30 నుంచి మాకు కాల్ చేస్తూనే ఉంది. అసలు మార్నింగ్ మేము 5 or 6 వెళ్తామంటే అని చెప్పినాము. సో 5 to 6 నుంచి కాల్ చేస్తుంది. కానీ రిసీవింగ్ మాత్రం మస్తు అంటే మస్తు మంచిగా ఉంది అంటే. ఇప్పుడు ఒక ఫ్యూయల్ స్టాప్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ఫుల్ ట్యాంక్ వేయించేద్దాం మన బండిని. ఇక్కడ నుంచి ఎక్కడ కొంచెం 2 పాయింట్లు తగ్గిందా పెట్రోల్ వేయించేసేయాలా. ఎప్పటి వరకు అంటే ప్యాంగాంగ్ లేక్ క్రాస్ అయ్యే వరకు. రే 8:40 పట్టింది మనకి. చూడండి కార్దంగ్లా 34, సౌత్ పూల్లో 20. ఒక్క లారీ వచ్చిందంటే బ్లాస్ట్ అయిపోతాం మనమైతే. మేబీ అందరు ఏంటంటే థర్స్డే అట్లా వస్తున్నారు. ఫ్రైడే, సాటర్డే, సండే 4 డేస్ ఆల్మోస్ట్ కవర్ చేసేసుకొని అయినంత వరకు వెళ్ళిపోతుర్రు అని అనుకుంటాను. నిన్నైతే అసలు ఎవరు మార్కెట్కి షాపింగ్ చేయడానికి పోతే అసలు ఎవరు వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే అందరూ లే మార్కెట్కి వెళ్తురు కదా, సో అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఆ హోటల్ ఓనర్ ఉంటాడు కదా, ఆయనకు అడిగితే ఆయన చెప్పిండు మోతీ మార్కెట్ అని చెప్పేసి ఒక మార్కెట్ ఉంటుంది. లే మార్కెట్ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. ఆడ కాస్ట్ తక్కువ ఉన్నాయి. కంపేర్ టు లే మార్కెట్ మస్తు తక్కువ ఉంది. ఇక్కడ ఒక్క షాల్వా ఒక 700 చెప్తే ఆడ 300-400కి వచ్చేస్తుంది మీకు. అంటే అంత డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఉన్న గోప్రో ఊకే స్టక్ అవుతుంది. 95 ఉన్న బ్యాటరీ ఒకసారి స్టక్ అయిపోయి డైరెక్ట్ 15కి వచ్చింది. ఇప్పుడైతే మాతోటి ముగ్గురం, మాతోటి ఇంకొక బైకర్ లైక్ కపుల్స్ ఉన్నారు వాళ్ళు. నాకైతే లే దాంట్లో మొత్తం వర్త్ అనిపించిన ప్లేస్ ఏదైనా ఉందంటే మ్యూజియం ఉంది చూసినావా, ఆర్మీ వాళ్ళది. ఆ మ్యూజియం ఫస్ట్ మేము అంతా చదువుకుంటుంది అంతా చేసినాం. దాని తర్వాత ఇక మేము అలా చూస్తున్నాం. ఒక ఆర్మీ అతను వచ్చిండు, ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిండు. లైక్ కార్గిల్ వార్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా అయింది అది అని చెప్పేసి. నాకైనా చెప్పిన పాయింట్లో
మస్తు నచ్చింది ఏంటంటే మనం పీఓకేని ఎందుకు బ్యాగ్ తీసుకుంటలేము మీరు అందరు అనుకుంటున్నారు, మనం బ్యాగ్ తీసుకుంటే మన కాశ్మీర్ పెరుగుతుంది కదా అది ఇది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. బట్ అక్కడ సీన్ ఏంటంటే అది తీసుకోవడం వల్ల ఇండియాకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లోకల్స్ ఇండియాలో కలవరు, వాళ్ళు పాకిస్తాన్నే ఉంటారు. పీఓకే మనం బయటకు తీసుకున్నాం, మనం తీసేసుకున్నాం అనుకో, వాళ్ళనైతే ఉన్న పబ్లిక్ని అయితే మనం పంపించలేం కదా. సో వాళ్ళు మొత్తం పాకిస్తాన్కి సపోర్టర్స్ వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ వల్ల మనం మీద ఎక్కువ దాడులు అవుతాయి. సో మనమే ఛాన్స్ ఇచ్చి మా మీద దాడి చేయండి రా అన్న అలా ఉంటుందట. అందుకని పీఓకేని తీసుకోకుండా తీసుకుంటామని లైక్ ధీమా అంటే అదొక భయంని క్రియేట్ చేసి పెడుతుర్రు అని చెప్పేసి ఆయన చెప్పి నాకు ఆ పాయింట్ మాత్రం మస్తు అనిపించింది. వైజర్ వేస్తే భయ్యా కరెక్ట్ బ్రీతింగ్ వస్తలే. మనం ఎంతెంత పైకి పోయే కొద్దీ మనకు అంతంత బ్రీతింగ్ రాదు. ఇప్పుడు వైజర్ వేయకపోతే చల్లగా లోపలికి వస్తుంది, వైజర్ వేస్తేనేమో బ్రీతింగ్ వస్తలేదు. ఇంకా మనం సగమే వచ్చినాం, నాకు తెలిసి ఒక 14,000 feet ఉంటామా, 1,000 feet వచ్చినాం అనుకోండి. ఇంతకుముందు 12,000 ఉండాడా. ఆఫ్ రోడింగ్ అనేది రానున్న రోజుల్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు లదాఖ్ని. ఇంకోటి ఒక 3-4 years బ్యాక్ ఒకలాగా లదాఖ్, ఇప్పుడు ఏంటంటే తర్వాత నుంచి ప్రతి ఒక్కడికి డ్రీమే లదాఖ్ వెళ్ళడం అనేది, కానీ ఇది మొత్తం బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. నాకు కొంతమంది లైక్ ఒక సజెషన్స్ అడిగితే మా ఫ్రెండ్స్ కానీ చెప్పింది ఏంటంటే, ఎన్నైతే చాలా వరకు వాటర్ తాగు, నీకు బాత్రూమ్ వస్తే డైలీ 10-15 times పో, కానీ వాటర్ తాగు అని చెప్పేసి వాళ్ళు. నేను కూడా అదే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఈ హైడ్రేషన్ బ్యాగ్ క్యారీ చేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్. మాకు మెయిన్ వాటర్కి స్పెండ్స్ ఎక్కువ కాలేదు. సో ఇంకోటి క్యారీ చేయడం వల్ల ఈజీగా ఇప్పుడు చిన్నగా హెల్మెట్ లేపి ఇట్లా తాగేయచ్చు. దీనికోసం వల్ల బాటిల్ ఇప్పి టైం వేస్ట్ అనేది ఎక్కువ ఉండదులే. చాలా కపుల్స్ వస్తారు భయ్యా, అరే ఎక్కడి నుంచి వస్తారు కపుల్స్ అయితే ఫుల్. నైట్ మాకు మోతీ మార్కెట్ ఉంది కదా, మాకు అది చెప్పేసి మేము రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ వెళ్ళే వరకు అంటే అది క్లోజ్ అయింది, ఎందుకంటే 8 o'clock క్లోజ్ అట. ఎక్కువ షాప్లు లేవు, ఒక 2-3 shops ఉన్నాయి, అలానే చూసి నచ్చినవి చేసుకున్నాం అంతే. ముందు వెళ్తే మస్తు సేఫ్ అవుతుండే మాకు. మనం మీ దానికే అమ్మ అయ్యా అంటున్నాము, ఆర్మీ వాళ్ళైతే ఎట్లుంటారు అసలు, గ్రేట్, సెల్యూట్ ఇండియన్ ఆర్మీ అసలు. TS12 ET 5802 నేము, మన నేము, నంబర్ 3 రోడ్ చేస్తే నడు అయిపోతుంది అన్నమాట. 15,300 మనం అంత హైట్లో ఉన్నాం ఇప్పుడు. చలో ఈ గోప్రోలు వితిన్ ఒక 5-10 minutes అంటే స్టక్ అయిపోతుంది, లేకపోతే రిపేరింగ్ ఫైల్ అని చెప్పేసి అదొకటి వస్తుంది, ఏదో ఒకటి సతాయిస్తుంది. దగ్గర ఇప్పటి వరకు ఒక 5 to 6 stops చేసిన. 9:42 బై ఆ టైం వచ్చేసినామా బ్రో, వచ్చేసినా బ్రో. నేను ఇంకా పైకోవాలనుకున్నా. కార్దంగ్లా 17,000 వితిన్ 1.5 hours మనం వచ్చేసినాం అమ్మ. 2 hours వచ్చినాం. And wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive.